శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నీకున్ మామక మంత్రమిచ్చెదను దీనిన్ నిత్యమున్ పల్కుచో కాకుత్సాన్వయ మంత్రరాజము గతిన్ కళ్యాణ సంధాతయై శోకంబుల్ తొలగించు స్వర్గమిడునంచున్ చెప్పి స్వప్నంబులో నాకా మంత్రమొసంగు నిన్ను మదిలోనన్ కొల్చెదన్ మారుతి. ఓ ఆంజనేయ స్వామి, నీకున్ మామక మంత్రమిచ్చెదను. నీవు నా కలలోకి వచ్చి నీకు నేను నా మంత్రాన్ని ఇస్తాను. భక్తా, ఈ మంత్రాన్ని స్వీకరించు. దీని నిత్యమున్ పల్కుచో, దీన్ని గనక నిత్యము నీవు జపం చేసినట్లయితే కాకుత్సాన్వయ మంత్రరాజము గతిన్ కళ్యాణ సంధాతయై శోకంబుల్ తొలగించు. ఆ శ్రీరామచంద్రుని యొక్క మంత్రం ఏ విధంగా కళ్యాణములను శుభములను చేకూరుస్తూ శోకాన్ని దూరం చేస్తుందో, అదేవిధంగా నా మంత్రం కూడా నీకు శోకాన్ని దూరం చేసి నీకు శక్తిని, సిరి సంపదలను, ఆరోగ్యాన్ని, ఆయువుని ఇస్తుంది అని స్వర్గమిడునంచున్ చెప్పి తరువాత ఇహలోకములో నీ కోరికలను తీర్చటమే కాకుండా నీకు స్వర్గాన్ని కూడా కలిగిస్తుందని స్వప్నంబులో ఇలా చెప్పి నాకు కలలోకి వచ్చి నాకా మంత్రమొసంగు, నాకు నీ మంత్రాన్ని నాకు ప్రసాదించవయ్యా. నిన్ను మదిలో నన్ కొల్చెదన్ మారుతి, నిన్ను నా మనస్సులో నిలుపుకుని నిరంతరము కూడా నిన్ను నేను పూజిస్తానయ్యా, నీ మంత్రాన్ని నిరంతరము కూడా జపిస్తాను అని ఆంజనేయ స్వామిని వేడుకుంటున్నాడు. ఇక్కడ ఒక సద్భక్తుడు, నిజ భక్తుని యొక్క లక్షణం ఈ పద్యంలో మనకు తెలుస్తున్నది. ఓ ఆంజనేయ స్వామి, వానరుడవైనటువంటి నిన్ను మహాశక్తి సంపన్నుణ్ణి చేసినటువంటిది రామ అనేటువంటి ఆ మంత్రం. ఆ రామనామం నిరంతరం నువ్వు జపిస్తూ అంతటి వాడివయ్యావు కదా. ఆ రామనామం, ఆ రామమంత్రాన్ని నాకు నీవు ఉపదేశించవయ్యా అని అడగటం లేదు. ఎందుకని? ఈయన రామభక్తుడు కాదు, కోదండరామ కవి, ఆంజనేయ స్వామి భక్తుడు. ఆంజనేయ స్వామి మీద అపారమైనటువంటి ప్రేమ, భక్తి ఉన్నటువంటి ఈ భక్తుడు నీవు నీ స్వామి మంత్రాన్ని నాకు ఇవ్వవయ్యా అని అంటే ఈయన మీద ప్రేమ ఏమి ఉన్నట్టు? రాముడు ఎంత గొప్పవాడైనా అగుగాక, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ పట్ల నాకు భక్తి ఉన్నది కనుక నీవు నా కలలో కనిపించి, ఎందుకంటే ఎదుటకుండా ప్రత్యక్షం కావాలంటే చాలా తపస్సు చేయాలి, మహాపుణ్యశాలురకు కానీ ఆ భాగ్యం కలగదు. నేనేదో భక్తి కలిగిన వాడినే తప్ప అంతటి శక్తి కలిగిన వాడిని కాదు, అంతటి తపశ్శక్తి నాకు లేదు కనుక నీవు నాకు ఎలాగో ప్రత్యక్షం కావు కనుక కనీసం కలలోనైనా నాకు కనిపించి నాకు నీ మంత్రాన్ని ప్రసాదించవయ్యా. ఆ మంత్రాన్ని ఎలా ప్రసాదిస్తావు? నీకు మామక మంత్రమిచ్చెదను, నీకు నా మంత్రాన్ని ఇస్తున్నానయ్యా. దీని నిత్యమున్ పల్కుచో, దీన్ని నిత్యము నువ్వు గనక జపం చేసినట్లయితే కాకుత్సాన్వయ మంత్రరాజము గతిన్, ఆ శ్రీరామచంద్రుని మంత్రరాజం లాగానే ఆ మహామంత్రం ఏ ఏ కోరికల్ని సిద్ధింపజేస్తుందో అలాగే ఇది కూడా కళ్యాణ సంధాతయ్యి శోకాల్ని తొలగిస్తుంది, స్వర్గం ఇస్తుంది అని చెప్పి స్వప్నంబులో నాకా మంత్రమొసంగు నిన్ను మదిలో నన్ కొల్చెదన్ మారుతి. నాకు కలలోకొచ్చి నీ మంత్రాన్ని నాకు ఉపదేశించు స్వామి అని ఆంజనేయ స్వామిని నిర్మలమైనటువంటి హృదయంతో వేడుకుంటున్నాడు.